మా చిన్నతనంలో అయితే మా అమ్మను ఎప్పుడు చప్పడపప్పు చేయమ్మా అని ఎప్పుడు అడిగేవాళ్ళమండి. సేమ్ మా పిల్లలు కూడా ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఎందుకంటే ఆ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేము. మీకెంతమందికి ఈ పప్పు అంటే ఇష్టం ఒక్కసారి కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ముందుగా 1 కప్పు కందిపప్పును మెత్తగా ఉడికించి పప్పునైతే ఇలా గుత్తితో మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేగాక 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేగాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ముందుగా రుబ్బి పెట్టుకున్న కందిపప్పును వేసి ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగిస్తూ ఉండాలండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో ఇలా పప్పు వేసుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక ముద్ద అన్నం ఎక్కువనే తింటారండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.